ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకున్నారు. దాని ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎందుకంటే వర్షాలు పడ్డాయి, జ్వరాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మనం వారోత్సవాలు చేయకపోతే మొత్తం అంతా చెత్త ఉండిపోతుంది. చాలా దగ్గర కాలువలు క్లీన్ చేయక ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటివన్నీ కొంచెం సెక్రటరీస్ ఎక్కువ తీసి పెడితే ఫాస్ట్గా అవుద్ది. ఆ దోమలు అవన్నీ పోతాయి, అంతా బాగుంటుంది. ఆల్ జాబ్ కార్డ్స్ వాలంటీర్గా ఎక్సైజ్ మెంబర్స్ని వాలంటీర్గా ఇన్వాల్వ్ చేసి హ్యాబిటేషన్స్లో ప్రైవేట్ డ్రైవ్ అనేది అన్ని హ్యాబిటేషన్స్లో ఒక కార్యక్రమం ముమ్మరం చేద్దామని అప్పుడు ఆదేశించడంలో మన మండల జిల్లా మీటింగ్లో దాని ప్రకారం మనకి వచ్చారు. మనం అందరం కూడా పారిశుద్ధ్య వారోత్సవాలు అని మనం మొదలు పెడుతున్నాం. పారిశుద్ధ్య వారోత్సవాలు స్టార్ట్ చేసి ఒక 2-3 వారాలు, అవసరమైతే 4 వారాలైనా పెట్టి మొత్తం ఎక్కడెక్కడైతే కాలువలు కూడుకుపోయి ఉన్నాయి, ఎక్కడెక్కడైతే పూర్వం చెత్తా చెదారం వేసి ఉంచారు, ఎక్కడైతే స్టాగ్నెంట్ అంటే నీరు మురికి నీరు ఉండిపోయిందో ఇవన్నీ కూడా గమనించి మొత్తం అధికారులందరూ కూడా ప్రతి వార్డుల్లో ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి పారిశుద్ధ్య వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఎక్కడైనా అసౌకర్యం కలిగినా ఇబ్బందులున్నా దయచేసి చెప్పండి. అవన్నీ వీధులు కూడా అన్ని సందులు కూడా మొత్తం క్లీన్ చేసే పరిస్థితి మనం పెట్టుకున్నాం. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కండి. ఎందుకనంటే ఒక్క అధికారి వచ్చి ఏమీ చేయలేరు. ప్రజలందరూ భాగస్వామ్యం అయితేనే, మీరు తీసుకొచ్చిన చెత్త రోడ్డు మీద పడేసి మళ్ళీ సాయంత్రం క్లీన్ చేయాలంటే ఎవరు చేయలేరు. మనం కూడా ఒక పద్ధతిలో జాగ్రత్తగా, అలాగే అధికారులకి మనం కూడా కోఆపరేట్ చేస్తూ ప్రజలు అధికారుల భాగస్వామ్యంతోనే ఎప్పుడైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతుంది.